హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మీకు ఈ వీడియోలో ఓబీసీ సర్టిఫికేట్ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు కరెంట్లీ ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. అదేంటంటే మహారాష్ట్రకు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే ఆవిడ ఓబీసీ సర్టిఫికేట్ ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి ఆవిడ జాబ్ కోల్పోయారు. అండ్ నెక్స్ట్ జాబ్ కోల్పోవడమే కాకుండా లీగల్ ఛార్జెస్ అంటే క్రిమినల్ కేసెస్ అనేవి వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు, క్రిమినల్ కేసెస్ వేసి. సో ఓబీసీ సర్టిఫికేట్ అనే కాదు, ఎనీ సర్టిఫికేట్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఆర్ రిజర్వేషన్ కేటగిరీ లేని వాళ్ళు కూడా ఈ కేటగిరీ విషయంలో మాత్రం మీరు మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది జాబ్ వచ్చిన తర్వాత. ఒకవేళ ఈ సర్టిఫికేట్ అనేవి మనకి ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసింది అనుకోండి వాళ్ళకి, సో లీగల్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు, జాబ్ పోతుంది ఫస్ట్, అండ్ వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా వేస్తారు. సో మీరు ఈ కేటగిరీ విషయంలో అప్లికేషన్ పెట్టినప్పుడు ఈ కేటగిరీ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా పెట్టండి, అండ్ జెన్యున్ అయితేనే పెట్టండి, ఇది ఫేక్ అయితే పెట్టద్దు. ఓకే, తర్వాత జాబ్ రిస్క్ ఉంటుంది అండ్ లీగల్ గా కూడా యాక్షన్ తీసుకుంటారు. సో అనవసరంగా రిస్క్ లో అయితే పడద్దు. ఓబీసీ సర్టిఫికేట్ విషయానికి వస్తే మనకి మెయిన్లీ 2 కేటగిరీస్ ఉంటాయి. అదేంటంటే క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. క్రీమీ లేయర్ కేటగిరీ ఏంటంటే అబౌవ్ 8 lakhs శాలరీ ఎవరికైతే ఉంటుందో, 8 lakhs అబౌవ్ శాలరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారు. అండ్ బిలో 8 lakhs శాలరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకి అయితే వస్తారు. అండ్ ఈ క్రీమీ లేయర్ కేటగిరీ అనే వాళ్ళు జనరల్ కేటగిరీతో సమానం అనమాట. ఓకే, వీళ్ళు జనరల్ కేటగిరీ కిందకి వస్తారు ఎందుకంటే వాళ్ళకి అబౌవ్ 8 lakhs అనేది ఉంటుంది పర్ యానమ్. ఓకే, అబౌవ్ 8 lakhs పర్ యానమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జనరల్ కేటగిరీకి అయితే వస్తారు. నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ వాళ్ళు బిలో 8 lakhs ఉంటారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంటుంది, ఓబీసీ రిజర్వేషన్ అనేది వీళ్ళకైతే ఉంటుంది. అండ్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ ఉండదు, జనరల్ కట్ ఆఫ్ లోనే వాళ్ళు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అండ్ ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఓబీసీ కట్ ఆఫ్, సో దాంతో అయితే వీళ్ళు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు. సో మాక్సిమం స్టూడెంట్స్ నాన్ క్రీమీ లేయర్ కిందకే వస్తారు. సో వీళ్ళకి అలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండదన్నమాట. ఓకే, బట్ ఈ క్రీమీ లేయర్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇది డాక్యుమెంట్స్ లో కూడా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. క్రీమీ లేయర్ వాళ్ళు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నాన్ క్రీమీ లేయర్ అయితే మనకి ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళకైతే ఈ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ కేటగిరీస్ చూసాం కదా, ఎవరు క్రీమీ లేయర్ కిందకి వస్తారు, ఎవరు నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారని. సో క్రీమీ లేయర్ లో మళ్ళీ మనకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అన్నమాట. క్రీమీ లేయర్ లో అందరూ క్రీమీ లేయర్ కిందకి రారు. అబౌవ్ 8 lakhs పర్ యానం ఉన్న కేటగిరీ వాళ్ళందరూ కూడా క్రీమీ లేయర్ కి అయితే రారు. సో ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ ఒకసారి చూద్దాం. బోత్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ కనుక డైరెక్ట్ గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్ అయినట్టయితే వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ ఉండదు అండ్ వాళ్ళు క్రీమీ లేయర్ కేటగిరీ కిందకి వస్తారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పేరెంట్ ఓన్లీ ఫాదర్, అంటే ఇక్కడ మదర్ ఇంక్లూడ్ అవరు, ఓన్లీ ఫాదర్. ఓన్లీ ఫాదర్ కనుక డైరెక్ట్ గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్ అయితే వాళ్ళు కూడా క్రీమీ లేయర్ కిందకి వస్తారు అండ్ వాళ్ళకు కూడా అలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ పేరెంట్ ఓన్లీ మదర్, ఓన్లీ మదర్ డైరెక్ట్ గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్ అయితే వాళ్ళు కూడా క్రీమీ లేయర్ కిందకి వస్తారు అండ్ వాళ్ళకి అలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఇంకో లిమిటేషన్ ఉంది ఓన్లీ మదర్ అయితే. ఓన్లీ మదర్ కి లిమిటేషన్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మదర్ గనక బిలో 40 years ఆఫ్ ఏజ్ లో గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి పోస్ట్ కి, అంటే గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి పోస్ట్ కి డైరెక్ట్ గా కాకుండా త్రూ ప్రమోషన్ ద్వారా వెళ్ళారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది వస్తుంది అండ్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఓన్లీ ఫాదర్ ఉన్నారు కదా, ఓన్లీ ఫాదర్ గనక బిలో 40 years ఆఫ్ ఏజ్ లోపు మనకి త్రూ ప్రమోషన్ ద్వారా గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి పోస్ట్ ప్రమోట్ అయితే వాళ్ళకి అలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు. అదే ఫాదర్ కనుక అబౌవ్ 40 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి పోస్ట్ లో వాళ్ళు ప్రమోట్ అయితే ఆ చైల్డ్ కి మళ్ళీ నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు. ఓకే, వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్ అనేది ఉంటది. ఓకే, ఫాదర్ కనుక అబౌవ్ 40 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రమోట్ అయ్యారు అనుకోండి గ్రూప్ ఏ ఆర్ బి కి,
వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే. ఒకవేళ మదర్ గనక బిలో 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గాని, అబోవ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గాని ఎలాగన్నా వాళ్ళు త్రూ ప్రమోషన్ ద్వారా ఏ ఆర్ బికి, గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బికి ప్రమోట్ అయితే వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మదర్ దగ్గర వచ్చినప్పుడు మొత్తం మారిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆఫ్ ఎంపీ, ఎమ్మెల్యే, గవర్నర్, సీఎం అండ్ పిఎం. ఓకే. ఇలాంటి చిల్డ్రన్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, ఎంపీ గానీ, ఎమ్మెల్యే చైల్డ్ గానీ, ఓకే, ఆర్ గవర్నర్, సీఎం, పిఎం చిల్డ్రన్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి కూడా ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదు. వాళ్ళు కూడా క్రీమీ లేయర్ కిందకే వస్తారు. ఓకే. నెక్స్ట్ లిమిటేషన్ వచ్చేసి పేరెంట్ బోత్ మదర్ అండ్ ఫాదర్ గ్రూప్ సి ఆర్ గ్రూప్ డి. ఎవరన్నా పేరెంట్ ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ గ్రూప్ సి గానీ, గ్రూప్ డి పోస్ట్ లో గానీ ఉన్నారనుకోండి, సో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు. అండ్ వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటది. ఓబీసీ రిజర్వేషన్ అనేది ఉంటది. సో వీళ్ళ శాలరీతో సంబంధం లేదనమాట. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్ట్ లో ఉన్న వాళ్ళ శాలరీ మనకు సంబంధం లేదు. వాళ్ళ శాలరీ అబౌవ్ 15 lakhs వచ్చినా గానీ వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందకే వస్తారు. అండ్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్స్. చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్స్ వాళ్ళ యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి బిలో 8 lakhs ఉందనుకోండి, వాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ వాళ్ళు కూడా నాన్ క్రీమీ లేయర్ కిందకే వస్తారు. ఓకే. అండ్ కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, రిచ్ ఫార్మర్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, అండ్ వాళ్ళు ఫార్మింగే కాకుండా ఇంకా చాలా బిజినెసెస్ కూడా చేస్తుంటారు. సో ఆ బిజినెసెస్ నుంచి వచ్చిన మనీ అబోవ్ 8 lakhs ఉందనుకోండి, సో అబోవ్ 8 lakhs ఉంటే అండ్ వాళ్ళు ట్యాక్స్ అవి కడుతూ ఉంటే వాళ్ళకి మాత్రం మళ్ళీ క్రీమీ లేయర్ కేటగిరీ కిందకి వస్తారు. అండ్ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో తెలుస్తుంది మన స్టాటస్ ఏంటి, ఫైనాన్షియల్ స్టాటస్ ఏంటి, ఇన్కమ్ ఏంటి అని. సో ఇప్పుడు గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబే కాకుండా జనరల్ గా బయట మనకి ఫుడ్ సెంటర్స్ అని, ఇంకా షాపింగ్ మాల్స్ అని వీళ్ళకి సైడ్ బిజినెస్ ఉంటాయి కదా, ఇది ఈ వర్క్ చేస్తూ కూడా ఇంకా వేరే బిజినెసెస్ లో కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే మనకి శాలరీ కాకుండా ఈ బిజినెస్ నుంచి అబోవ్ 8 lakhs వచ్చింది అనుకోండి, ఆ ఇన్కమ్ అనేది పర్ యానము అబోవ్ 8 lakhs ఉంటే గనక మళ్ళీ వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారు, నాన్ క్రీమీ లేయర్ కి రారు. సో ఈ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి ఫార్మర్స్ ఈ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శాలరీతో సంబంధం లేదనమాట. శాలరీని ఎప్పుడు ఇంక్లూడ్ చేయరు. సో శాలరీ కాకుండా వీళ్ళ సైడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ సైడ్ ఇన్కమ్ నుంచి అబోవ్ 8 lakhs ఉంటే గనక వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారు. ఒకవేళ ఆ సైడ్ ఇన్కమ్ గనక బిలో 8 lakhs ఉన్నది అనుకోండి, వాళ్ళు మళ్ళీ నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు. సో బీసీ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్. బీసీ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏంటి? బీసీ సర్టిఫికేట్ అనేది మనకి మన స్టేట్ లో ఇచ్చిన సర్టిఫికేట్ అన్నమాట. ఇది వేరే స్టేట్స్ లోని ఎలిజిబుల్ ఉండదు, యూజ్ ఉండదు ఈ సర్టిఫికేట్ అనేది. ఓబీసీ సర్టిఫికేట్ ఏంటంటే ఇది సెంట్రల్ లెవెల్లో ఇచ్చిన సర్టిఫికేట్. సో ఇది సెంట్రల్ లెవెల్లో మనకి అక్కడికి వెళ్ళినా కూడా ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది యూజ్ ఉంటుంది. ఇది ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. ఇది మాత్రం ఈ బీసీ సర్టిఫికేట్ మాత్రం ఓన్లీ మన స్టేట్ లో మాత్రమే యూజ్ ఉంటుంది, వేరే స్టేట్స్ లో అయితే యూజ్ ఉండదు. అండ్ నెక్స్ట్ బీసీ సర్టిఫికేట్స్ లో మనకి మన స్టేట్ లిస్ట్ లో ఏవైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో ఆ లిస్ట్ లో ఉన్న కేటగిరీ వాళ్ళకి మాత్రమే బీసీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ అంటే మనకి సెంట్రల్ లెవెల్లో ఏవైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ కి మాత్రమే ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు మన స్టేట్ లిస్ట్ లో ఉన్న బీసీ సర్టిఫికేట్ లో బ్యాక్వర్డ్ క్లాసెస్ లో మనకి ఓబీసీలో కొన్ని కేటగిరీస్ ఉండకపోవచ్చు. అండ్ అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ అనేది రాదు. సో వాళ్ళు మళ్ళీ జనరల్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు. ఓకే. సో ఈ పాయింట్ అర్థమైంది కదా, ఇది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ బీసీ సర్టిఫికేట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. బట్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఎవ్రీ ఇయర్ మారిపోతుంటుంది అనమాట. అంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఎవ్రీ ఇయర్ రెన్యూల్ అయితే చేయించుకోవాలి. ఇది మనం ఇన్కమ్ చూపించుకొని సో ఎవ్రీ ఇయర్ ఈ ఓబీసీ సర్టిఫికేట్ అయితే రెన్యూవల్ చేయించుకోవాలి. నెక్స్ట్ మీకు ఇప్పుడు అసలు సర్టిఫికేట్ ఎలా ఉంటుంది,
దాంట్లో మనం ఒక నంబర్ అడుగుతారు. సో అప్లికేషన్ లో ఆ సర్టిఫికేట్ నంబర్ అడుగుతారు అనమాట. ఆ నంబర్ ఏ నంబర్ ఎంటర్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఓబీసీ సర్టిఫికేట్ అన్నమాట. ఇది సెంట్రల్ లెవెల్లో ఇచ్చిన సర్టిఫికేట్. ఇది స్టేట్ లెవెల్లో ఇచ్చిన సర్టిఫికేట్ కాదు, సెంట్రల్ లెవెల్లో ఇచ్చిన ఓబీసీ సర్టిఫికేట్. చూడండి ఎలా ఉంటుంది ఓబీసీ సర్టిఫికేట్. ఓకే, ఇక్కడ మీ క్లాస్ నేమ్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో ఆ డీటెయిల్స్ అయితే నేను బ్లర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ తహసీల్దార్ గారి సంతకం అయితే ఉంటుంది, సిగ్నేచర్. అండ్ ఇది మాక్సిమం హైయెస్ట్ లెవెల్ ఎవరంటే, హయ్యర్ అథారిటీ ఎవరంటే ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనకి తహసీల్దార్ ఇస్తారనమాట. ఎంఆర్ఓ అంటారు కదా, సో ఎంఆర్ఓ మండల్ లెవెల్లో అయితే ఎంఆర్ఓ గారు ఉంటారు. ఒకవేళ విలేజెస్ లో అయితే బిఆర్ఓ గారు ఉంటారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. సో వాళ్ళైతే మనకి సర్టిఫికేట్స్ ఇస్తారనమాట. ఒకవేళ వీళ్ళు ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళు ఇవ్వకపోతే డైరెక్ట్ మనం కలెక్టర్ ఆఫీస్ లోనే మనం ఒక లెటర్ పెట్టుకొని డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచే మనం సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు, ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోతే. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు అప్లికేషన్ లో ఏ నెంబర్ ఎంటర్ చేయాలంటే మనకి సర్టిఫికేట్ నంబర్ అడుగుతారు. కొన్ని అప్లికేషన్స్ లో సర్టిఫికేట్ నంబర్ అడుగుతారు. అప్పుడు మీకు ఇక్కడ ఓబీసీ అని కనిపిస్తుంది కదా, అప్లికేషన్ నంబర్ కింద ఓబీసీ అని కనిపిస్తుంది కదా, ఈ నంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ AP11 అని ఉంది కదా, ఈ నంబర్ ఎంటర్ చేయకూడదు. ఇప్పుడు ఓబీసీ అని కనిపిస్తుంది కదా, ఓబీసీ దగ్గర నుంచి మీరు ఆ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ లో. సో ఇదన్నమాట ఓబీసీ సర్టిఫికేట్ కోసం. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you all.